ఎగ్జాక్ట్ 10 మినిట్స్ 22 సెకండ్స్ తర్వాత నా ఫేస్లో నేను మాట్లాడుతున్నది కనిపిస్తుంది, కానీ లిప్ సింక్ అవ్వదు. రీజన్ ఏంటంటే వీడియో 10 మినిట్స్ రికార్డ్ అయిన తర్వాత ఆగిపోయింది. కాకపోతే ఆడియో నేను ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల ఆడియో అయితే విజిబుల్ ఉందన్నమాట. సో ఆడియోని నేను కనెక్ట్ చేసి కంటిన్యూగా పెట్టేస్తున్నాను. మళ్ళీ వీడియో తీసే ఓపిక అస్సలు లేదు. ఇది రెండోసారి జరుగుతుంది. నా ఫోన్ స్టోరేజ్ విషయంలో నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు కాకుండా చూసుకుంటా. 1.5xలో పెట్టుకొని వీడియోగా అయితే కంప్లీట్ చేసేసేయండి. కంప్లీట్గా రివ్యూ చేశాను, చాలా మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. సో యా, లెట్స్ కంటిన్యూ ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రివ్యూ. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 3 రివ్యూ అయితే వచ్చేసాము. కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ స్టార్ట్ వాచింగ్. వీడియో అయితే ఒక లైక్ వేసుకోండి. మై నేమ్ ఇస్ షాన్ పాల్ అండ్ మనం బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ అని ఈ ఛానల్లో చెప్పబోతున్నాము. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ బిగ్ బాస్ కాంటెంట్, దిస్ ఛానల్ ఈస్ ఫర్ యూ. చలో మనం తొందరగా రివ్యూలోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే మాట్లాడుతున్నా కొద్ది టైం పోతూనే ఉంటుంది. సో ఈరోజు అయితే నేను ఆ పలక పట్టుకోలేదు, చిన్న ఫోన్ పట్టుకున్నా. సో బికాస్ రీజన్ ఏంటంటే నా మైక్ ఇరిగిపోయింది. దట్ ఈస్ అ డిఫరెంట్ పంచాయతీ. ఓకే, సో ఒక 30 సెకండ్లు అయిపోయింది. ఏమవుతుందంటే చాలా హెక్టిక్ అయిపోయింది స్కెడ్యూల్. ఓకే, చాలా అంటే చాలా. ఈ రివ్యూస్ వల్ల లాస్ట్ టైం ఇలానే జరిగింది, లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది. టైం సరిపోవట్లేదు. ఓకేనా, ఐ హ్యావ్ మల్టిపుల్ ఛానల్స్, ఇన్స్టాలో, యూట్యూబ్లో అన్నీ మెయింటైన్ చేస్తున్నా. అట్ ది సేమ్ టైం రివ్యూస్ చూసుకోవాలి అండ్ ఐ హ్యావ్ మై జాబ్ టు డూ. ఓకే, సో మరి ఫ్యామిలీ, యూనో, దిస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. దిస్ ఇస్ అన్ యాడ్ ఆన్ బటన్, బట్ స్టిల్ నేను చేస్తున్నాను బికాస్ ఐ వాంట్ టు డూ ఇట్ హుక్. సో ఖచ్చితంగా నా ఎఫర్ట్స్ని గుర్తించి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్స్ వెరీ ఫాస్ట్. సో కళ్యాణ్ పవన్ అనే ఆయన ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. ఈజ్ ఫ్రమ్ విజయనగరం. ఆయన యాస బాగుంది. ఓకే, యాస నచ్చింది నాకు. హీఈస్ ఎ సోల్జర్, రైట్? యా, హీఈస్ ఎ సోల్జర్. ఈజ్ సోల్జర్ ఫర్ ప్రొఫెషన్. అండ్ ఏంటంటే సడన్లీ ఆయనకి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండే అండ్ ఆయన సోల్జర్ అవ్వాల్సి వచ్చిందంట. అండ్ ఆ మిమిక్రీ బాగా చేశాడు. ఇమిటేషన్ ఫన్నీగా ఉంటే మధ్యలో ఒక దగ్గర బాగా ఫనీ అనిపించింది. ఏదన్నా మోస్తూ మాట్లాడు అని అంటే ఎవరిని మోయాలి అని చెప్పి శ్రీముఖి గారిని చూశాను. సో దట్ వాస్ ఫన్. అంటే అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ మంచిగా అనిపించింది. బాగా నవ్వించాడు యాక్చువల్లీ. టాస్క్ చాలా బాగుండే. అట్లా తర్వాత డ్రమ్ లిఫ్ట్ చేసి మాట్లాడిండు. చాలాసేపు డ్రమ్ పట్టుకొని ఉన్నాడు అనుకుంటాను నేనైతే. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే లేదన్నట్టున్నాడు. సో పర్టికులర్లీ ఆ పర్సన్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. అండ్ ఆయన దగ్గర నచ్చింది బికాస్ బీయింగ్ ఎ సోల్జర్ గురించి ఏం మాట్లాడదాం, హీజ్ ఆన్ టాప్. కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్మెంట్లో ఆయన లిమిట్స్ ఏంటి అనేవి కూడా చూస్తున్నారు. జడ్జెస్ విషయంలో ఇవాళ కొంచెం అన్ఫేర్ అని కొన్ని విషయాల్లో అనిపించింది. అది కూడా పోను మాట్లాడదాం. అండ్ ఎస్, ఈయన హోల్డ్లో పెట్టారు. నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, బిందు గ్రీన్ ఇచ్చారు అండ్ అభిజిత్ రెడ్ ఇచ్చాడు. హీజ్ ఇన్ హోల్డ్. అండ్ ఆ కంటెస్టెంట్ అనేది టాప్ 15కి వెళ్ళడానికి పడతాను నేను అనుకుంటున్నాను. చూద్దాం. తర్వాత అలేఖ్య హైదరాబాద్ అనేసి ఒక అమ్మాయి వచ్చింది. అండ్ షీ హ్యాస్ సైట్. మై గాడ్, ఆమె 1 or 2 గుర్తుపట్టలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. చాలా సైట్ ఉంది అమ్మాయికి పాపం. అండ్ చాలా తక్కువ టైంలో ఆమె ఇంటర్వ్యూ అయిపోయింది. అంటే బేసిక్గా అంత టైం ఇవ్వలేదేమో ఆమెకి అనిపించింది. ఏమో క్లాసిక్ లాగా కనపడింది. అగైన్ చూడాలి. వాళ్ళ డాడీ హార్డ్వేర్ అంట, వాళ్ళ మమ్మీ కండక్టర్ అంట. సాల్సా డ్యాన్స్ చేయమంటే అభిజిత్ గారితో చేసింది. అండ్ ఆబ్వియస్లీ అభిజిత్ గారితో చేసినాక అభిజిత్ గ్రీడే ఇస్తాడు. అట్లని కాదు కానీ అదేలే, ఎవరైతే అక్కడికి వచ్చి వాళ్ళతో పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి గ్రీనే ఇస్తున్నారు. మరి అంటే శ్వేతానే ఆమెతో నవదీప్ గారు డ్యాన్స్ చేసి ఆమెకు కూడా గ్రీనే ఇచ్చింది. మరి సరే, అది ఆమెను హోల్డ్లో పెట్టారు. ఓకే, షీజ్ ఆన్ హోల్డ్. షాకిబ్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఈజ్ డ్యాన్స్ చేస్తాడు. స్ట్రెంగ్త్ మంచిగా ఉంది. స్టంట్స్ ఏమన్నారు, చేయలేకపోయాడు. డాన్సర్ అన్నాడు, డాన్స్ చేయలేకపోయాడు. సో అప్పటికప్పుడు తడబడ్డాడు. బేసిక్గా ఏంటంటే ఆయన చూసినా కూడా అనిపించింది మనం ఒకవేళ పోతే ఎట్లుంటుంది పరిస్థితి అని ఒక థాట్ వచ్చింది. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను అక్కడికి వెళ్తే ఐ డోంట్ థింక్ ఐ కెన్ మేక్ ఇట్.
దేర్ ఆర్ మెనీ మల్టిపుల్ రీజన్స్ దట్ ఐ హ్యావ్ పర్సనలీ, అది వాళ్ళకి ఇది ఇప్పుడు డయాస్గా అది చెప్పడం. బట్ ఎస్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం వచ్చిండు ఆ తడబడడం కానీ యూనో ఆ డాన్స్ స్టెప్ ఏమంటే రీజన్స్ చెప్పడం కానీ అప్పుడప్పుడు ఈజ్ నాట్ ప్రిపేర్డ్ అనిపించింది. అంటే పోనీలేక ఎందుకు ఎక్కువ మాట్లాడదు కానీ, బట్ యా ఆయన అయితే హీఈస్ ఆన్ హోల్డ్ బికాజ్ బిందు యాక్చువల్లీ అంటే వాట్ దే ఫెల్ట్ ఈస్ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఫర్ యూ అన్నట్టుగా అభిజిత్ గారు అన్నారు. అండ్ బిందు గారు కూడా రెడ్ ఇచ్చారు. తర్వాత నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు బికాస్ లెట్ ఎమ్ షో హిస్ అదర్ సైడ్. ఆయనకు అనిపించింది అంట, పర్సనల్గా నాకు అనిపించింది లెట్ మీ గివ్ ఎమ్ ఏ ఛాన్స్. ఒకవేళ ఆయనకి తెలుస్తుంది తర్వాత ఇఫ్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఇనఫ్ వెళ్ళిపోతాడు, లేదంటే బయటకు వస్తాడు. లెట్ ఎమ్ గివ్ ఎమ్ ఛాన్స్ అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ జడ్జెస్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారో వీళ్ళు 3 ఇండివిజువల్ డిఫరెంట్గా వేరు ఒపీనియన్స్తో చెప్పే వాళ్ళే, కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ తీసుకునే డెసిషన్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇద్దరు గ్రీన్ ఇస్తే ఒకరు రెడ్ ఇస్తారు. ఓకే, ఒకరు అంటే ఇఫ్ యూ వాంటెడ్ టు పుట్ హిమ్ ఆన్ హోల్డ్, ముగ్గురు రెడ్ ఇవ్వద్దు కాబట్టి ఒకరు రెడ్ ఖచ్చితంగా లేపుతారు. సో ఆ అండర్స్టాండింగ్తో అయితే పోతురు వాళ్ళు. చూద్దాం. అండ్ షాకిబ్ అయిపోయింది కదా. యా, ధాలియా అనే ఒక అమ్మాయి వచ్చింది. షీ యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ వాళ్ళ డాడీ 8 years ఆఫ్ ఏజ్కే చనిపోయిండు. అండ్ పుషప్స్ చేయమని అడిగితే పుషప్స్ చేసింది. బట్ అమ్మాయి ఫిట్నెస్ ట్రైనర్ అన్నది కానీ ఆమె పుషప్స్ చూస్తే అంత అనిపించలేదు. బట్ యా, అండ్ షీ ఈజ్ హ్యావింగ్ బ్యాడ్ స్టోరీ. ఐ థింక్ ఆమెని సెల్ఫ్ సాటిస్ఫై చేసుకోవడానికి షీ కేమ్ టు బిగ్ బాస్. ఓకే, ఆమె ఒక స్టోరీ అది చెప్పాలని ఆలోచిస్తున్నా. సో అదేలే. సో బేసిక్గా ఆమె లైఫ్లో ఫిజికల్ అబ్యూస్ జరిగింది. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అమ్మాయిలు యూనో మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. బట్ ఎవరైనా కొడితే రిటర్న్ కొట్టడానికి వాళ్ళ దగ్గర భయం ఉంటుంది. సో షీ వాంటెడ్ టు బీ స్ట్రాంగ్. అంటే నా పర్సనల్ లైఫ్లో ఒకటి జరిగింది. సో దాన్ని కనెక్ట్ చేసుకుంటున్నాను అనవసరంగా. సో ఎస్, సో ఆమె థాట్ నాకు చాలా బాగా నచ్చింది. సో అమ్మాయిలు అనే వాళ్ళు ఏంటంటే ఫిజికల్లీ మేము లో కాదు, ఓకే, మేము కొడితే పడతాం, లేకపోతే యూనో మేము ఫిజికలీ స్ట్రెంగ్త్ లేదు అనే థాట్ ప్రాసెస్ నుంచి సీరియస్లీ బయటకు వచ్చేసేయాలి. శ్వేత ఆమె పుషప్స్ చేసింది. శ్వేత అనేట ఆమె సింగిల్ లెగ్ మీద చేసింది. యూనో ఎ గర్ల్ కెన్ డూ ఇఫ్ షీ వాంటెడ్ టు డూ. గర్ల్స్ ఆర్ రియర్లీ స్ట్రాంగ్ ఇనఫ్. బాయ్స్తో సమానంగా, వీలైతే బాయ్స్ కంటే ఎక్కువ కూడా స్ట్రాంగ్ ఉంటారు. ఇఫ్ దిస్ డయాస్ ఈజ్ రైట్, ఇఫ్ ఐ కెన్ సే, ఖచ్చితంగా గర్ల్స్ స్ట్రాంగ్ ఉండాలి. మగవాళ్ళని కొట్టే కన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉండే అవకాశం అమ్మాయిలకు ఉంది. యూ డోంట్ థింక్ దట్ యు ఆర్ వీక్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. దాని తర్వాత షీ ఫాట్. అంటే ఆమె ఇచ్చిన మెసేజ్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఆమె ఇచ్చిన మెసేజ్ అయితే ప్రాపర్గా రీచ్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. మంచి ఫైట్ అయితే ఇచ్చింది లైఫ్లో. ఇట్స్ నైస్. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు గారు రెడ్ ఇచ్చారు. బికాస్ ఆమెకి ఏంటంటే అదే చెప్పినా కదా, ఆమె హోల్డ్లో ఉండాలంటే ఇద్దరు గ్రీన్ ఇవ్వాలి, ఒక రెడ్ ఇవ్వాలి. ఆ ప్రాసెస్లో జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే. దాని తర్వాత వెంకటేష్, బెజ్గోం వెంకటేష్ అంట. ఈ సిద్దిపేట్ మోడల్, రీల్స్ వల్ల ఫేమస్ అయ్యాడు. ఆ సిద్దిపేట ఆ యాక్సెంట్లో. అండ్ ఆయనను బాగా వైరల్ చేశారు. ఐ నో హిమ్, లైక్ మల్టిపుల్ రీల్స్ చూస్తున్నాను ఆల్రెడీ అబౌట్ హిమ్. వచ్చాడు. బట్ వాళ్ళకి నాకైతే క్లియర్గా ఏమనిపిస్తుంది అంటే అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో క్రింజ్ కాంటెంట్ చేసేటోళ్ళు వర్త్ కాదు అనేదే పెట్టేసుకున్నట్టు. ఓకే, సో అంటే ఇప్పటికీ ఆల్రెడీ కొంతమందిని ఎలిమినేట్ చేసిన దాన్ని బట్టి నాకు పర్సనల్గా అనిపిస్తుంది అనమాట. క్రింజ్ కాంటెంట్ని ఎంకరేజ్ చేయదు బిగ్ బాస్ సైడ్. అంటే అట్లా వచ్చేయకండి, ఓకే, ఆ హోప్స్తో రాకండి అన్నట్టుగా చెప్పినట్టు అనిపించింది ఇండైరెక్ట్గా. ఎందుకంటే అలా ఉంది. సో యా, సిద్దిపేట్ మోడల్, హీ ఈజ్ యూనో క్యాషియర్ ఉండే టికెట్ కౌంటర్ దగ్గర సమ్వేర్ ఇన్
టూరిజం ప్లేస్ అంట వాళ్ళ ఇంటి దగ్గర. ఓకే, సో యూస్ టు గెట్ 15,000 సాలరీ. బట్ ఆయన మాట్లాడేటప్పుడు ఫన్నీగా అనిపించింది. అండ్ అగైన్ ముగ్గురు రెడ్ ఇచ్చారు, స్వీట్గా ఇంటికి పంపించారు. అదే స్వీట్గా ఇంటికి పంపించారు, ముగ్గురు రెడ్ ఇచ్చారు అంటే ఇందాక చెప్పా కదా, దానివల్ల అనిపించింది నాకు. ఎందుకంటే ఈయననే కాదు నిన్న, అంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అంటే మై ఒపీనియన్లో ఒక పర్సెప్షన్లో రాంగ్, ఇంకో పర్సెప్షన్లో రైట్. ఒక పర్సెప్షన్లో రైట్ ఏంటి అని అంటే, నిజంగా చెప్తున్నా, అక్కడ జడ్జెస్ ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ముగ్గురు చాలా టఫ్గా సెలెక్ట్ చేస్తున్నారు. నిజం చెప్తున్నా. అంటే ఇంతకుముందు బిగ్ బాస్లో కామనర్స్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకి ఇంత జడ్జ్మెంటల్ థాట్ ప్రాసెస్ ఉండకపోయి ఉండొచ్చు. అంటే ఎంత జడ్జ్మెంటల్ ఉంది అంటే చాలా సీరియస్ టాస్క్లు అవ్వచ్చు, లేకపోతే ఆ మాట్లాడే విధానము, వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చూసే పద్ధతి, సో ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అభిజిత్ గారిది అయితే మ్యాన్ వే మోర్ ఫార్, నిజంగా అంటే చాలా స్ట్రిక్ట్ అనిపించింది. విల్ టాక్ గోయింగ్ ఫార్వర్డ్ అబౌట్ దిస్ మోర్. ఇట్స్ రైట్ బికాజ్ ఎందుకంటే లక్షల్లో నుంచి సెలెక్ట్ చేయాలి, 100లో వచ్చారు, 100లో నుంచి 10ల సంఖ్యలో వచ్చారు, ఇప్పుడు 10ల సంఖ్యలో నుంచి ఇంకా తగ్గించాలి. సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు బీ దాట్ టఫ్ అనేది నాకు అనిపిస్తుంది. సో అగైన్ కమింగ్ టు అను రత్నం ఫ్రమ్ వరంగల్. సో ఆమె నాకు తను ఎప్పటి నుంచి తెలుసు అంటే, ఒక ప్రాంక్ ఉంటుంది. ఆ ప్రాంక్లో ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తాడు, ఈమె ప్రపోజ్ చేసిన తర్వాత షీల్ గెట్ కనెక్టెడ్ అండ్ ఆమె ఫీలింగ్స్ ఎందుకు తెప్పించినావు నువ్వు అని ఒకటి చాలా ఫేమ్ అయింది ఆ టైంలో. ఆ పర్టికులర్ ప్రాంక్కి సంబంధించిన వీడియో నుంచి ఐ కెప్ట్ ఫాలోయింగ్ ఆన్ అండ్ ఆఫ్, అప్పుడప్పుడు కనిపించేది. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఐపీఎల్ టైంలో బాగా ఎక్కువ కనిపించింది. అండ్ ఇన్సైడ్ స్టోరీ ఎక్కువ తెలియదు, అండ్ ఇవాళ చూడడానికి అవకాశం దొరికింది. ఐ ఫెల్ట్ షీజ్ అ వారియర్, ఫైటింగ్ స్పిరిట్ ఉంది, చాలా మంచిగా అనిపించింది. షీ హ్యాడ్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. అంటే ఒక సినిమాటిక్ లెవెల్లో ఒక మూవీ తీయచ్చురా బాబు ఈ స్టోరీతోని అనే రేంజ్లో అయితే ఆమె స్టోరీ అనిపించింది. అండ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం, ఈమెకి ఆల్మోస్ట్ 23 lakhs పైన డెప్ట్ పడడం, ఈమె సొంతంగా 70% డెప్ట్స్ క్లియర్ చేయడం, ఇట్స్ నాట్ సో ఈజీ. ఫాదర్ లేరు, తర్వాత కష్టపడాలి, సూసైడ్ థాట్స్ వచ్చేంత రేంజ్లో ఉండి కూడా షీ బాట్ హర్ సెల్ఫ్ బ్యాక్ అండ్ షీ క్రియేటెడ్ అ కమ్యూనిటీ అండ్ దేర్ ఆర్ మెనీ వాయిసెస్ లిజనింగ్ టు హర్ అనే విధంగా ఇట్ ఈస్ దేర్. అంటే ఒక చిన్నపాటి సక్సెస్ అనే చెప్పాలి. అండ్ చిన్నపాటిది కదా, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ బిగ్. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆమెకు 3 గ్రీన్లు వచ్చినాయి. షీ పర్ఫార్మ్ వెరీ వెల్. అదేలే ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో బాగా కనెక్ట్ అయింది, యాక్చువల్లీ అందరికీ కనెక్ట్ అయింది, వ్యూవర్స్కి, ఆడియన్స్కి. మేబీ ఈ పర్టికులర్ బిట్ వల్ల మంచి హైప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఎవ్రీబడి గాట్ ఇన్స్పైర్డ్ అనిపించింది. అండ్ అభిజిత్ గారు మెచ్చుకున్నారు, మీకు ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది అండ్ యూ ఆర్ గుడ్ టు గో అన్నాను. అండ్ అందరు పొగిడారు మంచిగా, అట్లా అయింది. ఓకే, దాని తర్వాత ఆమెకి టాస్క్ ఇచ్చారు, శ్రీముఖిని నామినేట్ చేయమని చెప్పేసి. అండ్ అట్ ది సేమ్ టైం బిందు గారిని కూడా పిలిచారు. బిందు గారిని ఏం నామినేట్ చేయలేదు, కానీ ఆమెని శ్రీముఖి గారిని నామినేట్ చేయమని చెప్తే రీజన్ ఏం చెప్పిందంటే, మీ ప్లేస్కి నేను రావాలి అనేది. అంటే అట్లా నామినేషన్స్లో బేసిక్గా మనం బిగ్ బాస్లో చూసినప్పుడు నామినేషన్స్ అయితే చాలా డేంజర్ ఉంటాయి. ఎంత డేంజర్ ఉంటాయి అంటే వేరే లెవెల్ ఉంటాయి. అంటే కొంచెం హై లెవెల్లో నామినేషన్ రీజన్ అని అట్లా. అంటే ఆబ్వియస్లీ యూఆర్ కమింగ్ టు బిగ్ బాస్ ఆడిషన్ అంటే నామినేట్ చేయమని అంటారు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ అనుకోండి. ఇంకా నామినేట్ చేయమంటే ఏం చెప్పాలి అనేది కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండు అనిపించింది. బట్ లైక్ ఒక చిన్న రీజన్ చెప్పింది, బాడీలో ఏదో వేసేసింది, ఇట్ వాస్ ఓకే. కానీ ఇచ్చిండొచ్చు, గట్టి రీజన్ ఇచ్చి చెప్పింటే బాగుండు అనిపించింది. ఐ యామ్ వెయిటింగ్. ఆ బిగ్ బాస్లో లొల్లీలు అదేలే చూడు, ఆలీలు కొట్టుకుంటే ఎంత మజా వస్తుంది పక్కనోనికి. అంటే నాకని కాదు, జనరలీ చాలామంది అలానే ఉంటారు. బికాస్ ఇప్పుడు నేను కాంటెంట్ క్రియేట్ చేస్తా, ఓకే, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్లో. నాది అంతా ఫ్యామిలీ టైప్ ఉంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది, అండ్ ఒక ఇమోషనల్, ఎడ్యుకేషన్, మోటివేషన్ టైప్ ఏదో ఉంటాయి. బట్ ఇట్లా క్రింజ్ కాంటెంట్కో లేకపోతే బాగా ఫన్నీ వాటికో
ఒకటి ఏదైనా ఏమంటారు అని కాంట్రవర్సీ ఇలాంటి వాటికైతే ఎక్కువ రీచ్ ఉంటుంది బికాస్ పీపుల్ లైక్ దాట్ సార్ట్ ఆఫ్ వన్. ఓకే, నా ఆడియన్స్ బేస్ కొంచెం లిమిటెడ్ అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఈ మధ్య రీచ్ కూడా మొత్తం దబ్బింది యాక్చువల్లీ చెప్పాలంటే. లెట్స్ కంటిన్యూ. దాని తర్వాత సాయి కృష్ణ అనకాపల్లి, ఆయన కొంచెం బాడీ బాగానే ఉంది, పెళ్ళయిందంట, షై గాయ్. అండ్ నిజంగానే చాలా సిగ్గుపడుతున్నాడు. ఆయన ఫాదర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాడంట, అండ్ వాళ్ళ ఫాదర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుండే, సో హీ వాంటెడ్ టు ఫుల్ఫిల్ హిస్ ఫాదర్ డ్రీమ్స్ సో ఈజియర్. లుకింగ్ ఎట్ స్ట్రైట్ టు ద పాయింట్, డాడీ కోరిక తీర్చాలి అనే పట్టుదలతోని కొడుకుని చూసి దాంట్లో గర్వపడాలి అన్నట్టు కొడుకు అనుకోవడం చాలా మంచి విషయం. అది ఇట్ ఈస్ అ గుడ్ పాయింట్. అండ్ హీఈస్ ఎలిజిబుల్, ఆ పాయింట్లో చూస్తే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ఇన్ టాప్ 5 అట్లీస్ట్. కాకపోతే హీ షుడ్ హ్యావ్ అ హిడెన్ టాలెంట్స్. చాలా మంచి ఆ ప్లాట్ఫామ్కి కావాల్సిన టాలెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆయన దగ్గర అయితే చాలా లిమిటెడ్ ఉన్నాయి. మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు, ఏదైనా పర్ఫామ్ చేయడానికి సిగ్గుపడుతున్నాడు, డ్యాన్స్ చేయంటే ఒక చిరంజీవి స్టెప్ ఏదో వేసినట్టు ఉన్నాడు అనుకుంటా. యా, సో నాట్ అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. సో నా పర్సనల్ ఒపీనియన్లో హీస్ థాట్స్ అండ్ ఎయిమ్స్ ఆర్ రియల్లీ గుడ్, బట్ హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ సో గుడ్ ఇనఫ్. అండ్ హీఈస్ మ్యారీడ్. అండ్ ఈయన చాలా ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఆ మంచి 98 మెంబర్స్ ప్రపోజ్ చేశారంట భయ్యా. అండ్ 100% అది రాంగ్ నెంబర్ అది. ఎందుకంటే 100% రాంగ్ నెంబర్ ఎంతంటే నాకు తెలుసు. ఎందుకంటే అంతమంది ప్రపోజ్ చేస్తే అది వేరే ఉంటుంది. ఎనీవేస్, అదైతే రాంగ్ నెంబర్ అనిపిస్తుంది. నమ్మేటట్టు అయితే ఖచ్చితంగా లేదు. 98 మెంబర్స్ ప్రపోజ్ చేసేంత సీన్ అయితే లేదు. ఒకవేళ చేసింటే అటు ఇటుగా 10, 20, 30 చేసి ఉండొచ్చు. అదైతే నమ్మేటట్టు ఉంది. ఈయన ప్రపోజ్ ఎంతమందికి చేసినా చెప్పలేదు, చూసినావా? అది స్కిప్ చేసిర్రు. అండ్ చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ దేర్. యా, ఇట్ ఈస్ నైస్. అండ్ ఇంకొకటి సాడ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ డాడీతో నా అబ్బాయి మాట్లాడతలేడు. అండ్ వై, ఎందుకు డాడీ గురించి దిగానే లో అవుతున్నావు అన్నప్పుడు ఈ టోల్డ్ డాడీ, ఐ వాంటెడ్ ఆస్క్ యూ అ క్వశ్చన్ హియర్. అండ్ డాడీ ఎందుకు మాట్లాడతలేదు అని అంటే, డాడీకి నేనంటే ఇష్టం లేదు ఆర్ డాడీకి నేనంటే నచ్చను అనేది చెప్పాడు యాక్చువల్లీ. సో ఆ పర్టికులర్ పాయింట్ మీద కొంచెం ఎలాబరేట్ చేస్తే, డాడీకి పిల్లలు నచ్చకపోవడానికి ఏం రీజన్స్ ఉంటాయి? ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ యూ గైస్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో బేసిక్గా నేనేమనుకున్నానంటే, డాడీకి కొడుకు నచ్చలేడంటే కొడుకు కరెక్ట్ లేడనే అర్థం నా పాయింట్లో. అదర్వైజ్ లేదంటే అంత గలీజ్ డాడీలు అయితే ఉండరు బ్రో. గలీజ్ డాడీలు, గలీజ్ మమ్మీలు అయితే ప్రపంచంలో ఉండరు. వెరీ రేర్, లైక్ నాట్ 1% అయితే ఐ కెన్ సే, లైక్ బీయింగ్ అ డాడ్. నాకు ఒకవేళ నా పిల్లలు నచ్చకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు ఎప్పటికీ. ఒకవేళ పిల్లలపైన ఇరిటేషన్ వచ్చినా, మాట్లాడకపోయినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, పిల్లలు చేసే తప్పుల వల్ల పేరెంట్స్కి కలిగే ఒపీనియన్ ఆర్ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరలీ గుడ్డిగా చెప్పగలిగేది అది. లేదు నిజంగా లోపలికి వెళ్ళి చూసి ట్రయింగ్ టు బి జడ్జిమెంటల్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలనే పాయింట్లో మాట్లాడితే, లెట్ మీ బీ న్యూట్రల్, ఐఎమ్ అవుట్ ఆఫ్ ద మ్యాటర్. ఇన్ జనరల్ ఒక డిస్కషన్ చెప్పాను అంతే. ఎందుకంటే ఒక ఫాదర్కి, ఒక సన్కి ఎట్లా ఉంటుంది అనేది కొంచెం ఒక ఐడియాలజీ కోసం. అండ్ ఎంగేజ్ ఆడియన్స్ ఇన్ మై కమెంట్ సెక్షన్, అది కూడా ఒకటి. ఓకే, అండ్ ఈజ్ ఆన్ హోల్డ్ బికాజ్ బిందు గారు రెడ్ ఇచ్చారు, నవదీప్ గారు రెడ్ ఇచ్చారు, అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు. బికాజ్ he wanted to see what he can perform in other levels. పిచ్చి లేచిపోతున్నాయి నేను చెప్తా. సో దాని తర్వాత హడావుడిగా టకా 8 మంది వచ్చారు భయ్యా. 8 మందిని అబ్రప్ట్గా నిర్దాక్షిణ్యంగా ఎలగొట్టేసారు సింపుల్గా. అంటే అంటే వాళ్ళ పేర్లు మాత్రం చెప్పారు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన టాస్క్లు కానీ, వాళ్ళు చేసిన టాస్క్లు కానీ, ప్రాబ్లీ వాళ్ళ దగ్గర నుంచి అంతా మనకు చూపించే ఫుటేజ్ వచ్చిండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగా లేకపోయి ఉండొచ్చు. సో వీళ్ళ గురించి మనం షో చేసి చూపించడం కూడా వేస్టే అనిపించేలాగా ఉండిండొచ్చు వీళ్ళందరూ. సో చాలా, అంటే నేను నిన్న 4 తీసేస్తే ఇలా 4 తీసేస్తారు, రేపటి వరకు ఉంటుందేమో షో అనుకున్నా. కానీ ఆల్ 45 కాదు 50 మెంబర్స్ని
ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకు 45 అన్నారు కదా, కానీ లాస్ట్ క్లైమాక్స్లో శ్రీముఖి 50 అనే నెంబర్ని అయితే మెన్షన్ చేసింది. ఎనీవేస్ 45 or 50, సో ఇంతమందిని ఫిల్టర్ చేస్తారు. సో చాలామంది ఇందులో యూట్యూబర్స్ ఉన్నారు అండ్ యూనో తెలిసిన కొన్ని ఫేసెస్ కనిపించాయి నాకు ఇందులో. సో లాస్ట్ 8th ఒక అబ్బాయి వచ్చాడు, బిగ్ బాస్ కప్పు గెలిచిన అని చెప్పి అది ఇది అని చెప్పేసి అన్నాడు. తర్వాత కొంచెం బతిమలాడుకున్నాడు, లైక్ మా మమ్మీ కళ అది ఇది అనేసి ఆయన కొంచెం తొందరగా వచ్చేసాడు. కాకపోతే ఆయన దగ్గర కావాల్సిన మెటీరియల్ లేదేమో పంపించారు. ఆయన పేరు తెలీదు, తెలిసింటే బాగుండు చెప్తుండే. అండ్ నితీష్ అనగా ఆయన వచ్చిండు, ఆయన లైఫ్లో సక్సెస్ రాలేదా నువ్వు తెచ్చుకోలేదా అనే క్వశ్చన్ ఏదో అడిగారు ఆయన్ని. సో ఎండి సమీర్, ఐ నో హిమ్ పర్సనలీ, అంటే కొన్ని వీడియోస్ చూసిన అనమాట. ఆయన ఒక వీడియో నేను మా అన్నకి కెనడాలో ఉంటాడు ఫార్వర్డ్ చేసిన, అంటే ఆ ఫాదర్కి కొడుకు మీద ఉండే లవ్కి సంబంధించిన ఒక రీల్ బాగా వైరల్ అయింది ఆయనది. సో ఆ పర్టికులర్ రీల్ని నేను మా అన్నకి ఫార్వర్డ్ చేయడం నాకు ఇంకా గుర్తుంది. సో ఈయన బేసిక్గా ఏంటంటే యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్టర్ అనేది ఆయన చెప్పుకుంటున్నాడు. అండ్ ఆయన వీడియోస్ బేసిక్గా ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ ఉంటాయి, ఆయన ఇమోషనల్ మోటివేషనల్ వేలో ఉంటాయి. హిజ్ నేమ్ ఈజ్ ఎండి సమీర్, మొహమ్మద్ సమీర్. ఎస్, ఇంకోటి తర్వాత సూర్య తేజ శర్మ, హీ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్ అంట. ఆయన యూనో పూజారి బట్టలు వేసుకొని వచ్చారు. అండ్ వెంకటేష్, ఈయనకైతే ఏం అడిగారో కూడా తెలీదు. వెంకటేష్ అండ్ యశ్వి కనకాల, ఐ థింక్ ఆమె ఎక్కడో ఐ హ్యాపెన్ టు సీ ఆయన ఇన్ఫ్లుయెన్సర్ బోర్డ్ ఎక్కడో కనిపించింది, రీల్స్ చేస్తుంది అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఆమెని ఏం చెప్పారంటే గార్బేజ్ బిన్లో నుంచి తీయమని చెప్పారు. ఏం తీయమన్నారంటే సంథింగ్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, గార్బేజ్ బిన్లో నుంచి తీయమన్నారు. ఓకే, సో తీయమంటే ఆమె తీయాలా, గ్లౌజ్లు ఇస్తారా, తీసేటప్పుడు ముక్కు మూసుకొని ఓ మై గాడ్ ఐ కెనాట్ అని షీ సౌండ్స్ లైక్ షీ కనిపించింది, ఓసిడీ లేక కనిపించింది. సో బేసిక్గా ఏంటంటే టాస్క్లు అంటే ఏదైనా చేయడానికి సిద్ధపడేటట్టు ఉండాలి బేసిక్గా. అంటే ప్రతి చూడు అక్కడికి వెళ్తే చీరలు కట్టేస్తారు, డ్యాన్స్లు వేస్తారు, అంటే నథింగ్ ఈజ్ ఇది చెయ్యరు అనేటట్టు ఏది లేకుండా అన్నీ చేసేస్తారు. సో ఎవ్రీథింగ్ దే ఆర్ అప్ ఫర్ ఇట్ అన్నట్టు ఉంటారు. ఇన్ని గానం టాస్క్లు అవుతుంటే, ఇన్ని గానం అంటే ఇంత ఆడిషన్లో ఇన్ని రకాలుగా ఒక పర్సన్ని టెస్ట్ చేస్తున్నారంటే అక్కడికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ప్రాబ్లీ రియల్లీ క్యాపబుల్ పీపులే అని నా ఫీలింగ్. ఆల్రెడీ ఇన్ని సీజన్స్లో వెళ్ళి అచీవ్ చేసిన వాళ్ళందరూ ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే పల్లవి ప్రశాంత్ కూడా అనిపించింది నాకు. అందరూ వేసుకుంటారు కానీ యా రియలీ గుడ్ అనిపించింది అబ్బాయి పైన కూడా. యా, తర్వాత సమీర్ అలీ ఆయన మరి క్రికెటర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు. మరి దానికి సంబంధించి ఏం ఫుటేజ్ చెప్పలేదు, మరి అదేం అవసరం అనిపించలేదు మన బిగ్ బాస్ వాళ్ళకి. యా, దాని తర్వాత అగ్ని అనేట ఒక ఆమె వచ్చింది అండ్ ఆమెను కూడా తీశారు. అందరికీ రెడ్ ఇచ్చి పంపించారు 8 మందిని ఫటాఫట్ పంపించేసారు. దాని తర్వాత నిఖిత ఫ్రమ్ కడప, షీ ఈజ్ ఎ డాక్టర్ అండ్ షీ హ్యావ్ డన్ మెనీ ప్రాక్టీసులు చాలా చేసింది. అండ్ అదంతా వాళ్ళ పేరెంట్స్ వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పి ఒక మాట అనింది. అండ్ తర్వాత ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ కోసమే చేస్తావా, నీకోసంటూ ఏం చేసుకోవా నువ్వు అని అభిజిత్ గారు అడిగారు. అండ్ అక్కడ కూడా షీ టుక్ పాజ్ అండ్ నేను ఆంటర్ప్రినర్షిప్ నేను సెల్ఫ్గా చేసుకున్నా, నేను ఆ ఒక్కటైతే నా కోసం నేను చేసుకున్నా అన్నట్టుగా తను చెప్పారనమాట. దాని తర్వాత సైనిక్పూర్లో వాళ్ళ మమ్మీతో ఉంటారంట, ట్రెక్కింగ్కి బాగా వెళ్తుందంట. ఇండివిజువల్గా తన పర్సనాలిటీ ఏంటంటే ఏదో ట్రై చేద్దాంలే, గట్టిగా వస్తే వచ్చింది, లేదంటే మనకు డాక్టర్ ఎలాగో ఉంది అన్నట్టుగా అనిపించింది, పర్సనల్ ఒపీనియన్. అండ్ అగైన్ అభిజిత్ గారు అయితే హీ టోల్డ్ యు ఆర్ అన్ఫిట్ అనే అనిపించింది ఆయనకి. బిందు గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. ప్రాబ్లీ దే వాంటెడ్ టు సీ హర్ ఇన్ ఫర్దర్. ఇక్కడ ఒకటి చెప్పాలి, నాకు నవదీప్ గారి విషయంలో ఇది ఒకటి నచ్చలేదు, టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు నచ్చలేదంటే ఒకటి తప్పు అనిపిస్తే చెప్పాలి కదా బ్రో, చెప్పేస్తున్నా ఓకేనా. సో బేసిక్గా ఏంటంటే వేరే వాళ్ళ విషయంలో ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఈమె విషయంలో ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే డిపెండింగ్ ఆన్ దర్ పోర్ట్ఫోలియో మనిషి పైన ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళకి. సో బేసిక్గా ఒక నార్మల్ పర్సన్ వచ్చాడు, ఆయన ఎవరైనా ఇంటి బిగ్ బాస్ ముంగట ధర్నా చేసింది చూసిర్రా, ఆయన వచ్చినప్పుడు ఒక వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండు మనోడు. అంటే ప్రాబ్లీ ఆ టైంకి అది నాకు ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ అనిపించింది, బికాస్ ద బిహేవియర్ హీ బిహేవ్డ్. అక్కడికి వచ్చే బతిమలాడడం అది ఇది అంటే కొంచెం అబ్రప్ట్గా నాకే కొంచెం ఏంటో బాబు ఇలా చూస్తున్నాడు అనిపించింది.
బట్ అగైన్ ఈమె ఏం చేసినప్పుడు ఏమనిపిస్తుంది నాకు, ఒక్కొక్క అంటే మనిషిని బట్టి మనిషిని చూసి బొట్టు పెడతారు అన్నట్టు ఈమె కూడా అంటే చాలా అచీవ్మెంట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి కనిపిస్తున్నాయి, ఐ ఫెయిల్ మీరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నట్టుగా అన్నాడు యాక్చువల్లీ. సో ఆ మాట ఏంటంటే నాకు ట్రిగర్ అయింది. ట్రిగర్ అవ్వడం అంటే అదే బోత్ సైడ్స్ న్యూట్రల్గా అంటే న్యూట్రల్ లెవెల్లో లేడు అనోడు అట్లా బయాస్డ్ అనిపించింది మైండ్లో, తన థాట్ ప్రాసెస్లో బయాస్డ్ ఉన్నాడు అనిపించింది. బట్ అగైన్ షీ వెంట్ ఫర్ ద అనదర్ లెవెల్, హోల్డ్లో ఉంది. ఓకే, సో తర్వాత జానిత్, హీఈస్ వెరీ స్మాల్ ఇన్ ఏజ్, హీఈస్ జస్ట్ 19 అండ్ వెరీ మెచ్యూర్డ్ ఏజ్, వెరీ స్మాల్ ఏజ్ బట్ మెచ్యూర్డ్ పర్సన్. ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో అంటే కొంచెం ఆంటర్ప్రినర్ ఐడియాస్ అయితే ఉన్నాయి అబ్బాయి దగ్గర. చదువు కోసం గురించి హీ టోల్డ్ సంథింగ్ గుడ్ అబౌట్ వాట్ హీ వాంటెడ్ టు డూ. దాని తర్వాత టై ఇచ్చి టై చేసుకుంటా చెప్పు అని చెప్పేసి చెప్తే టై చేసేటప్పుడు అడిగింది అక్కడ, నువ్వు ఏంట్రా చిన్నపిల్లాడు వెళ్ళు పక్కకి వెళ్ళు, మేమందరం మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి అంటే నువ్వు నీకు వాయిస్ ఇవ్వకపోతే ఏం చేస్తావు అంటే అక్కడ నాకు నేను వచ్చింది నాకు వాయిస్ ఉంది మాట్లాడడానికే కదా అని అన్నాడు. అండ్ హిస్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే హీఈస్ వర్త్ గోయింగ్ టు బిగ్ బాస్. కాకపోతే అక్కడ ఫెయిర్ గేమ్ ఉండదు, ఆర్ ప్రాబ్లీ ఈ ఏజ్ పిల్లలకి కాదు, లేకపోతే చాలా ఫ్యాక్టర్స్లో అబ్బాయి సెలబ్రిటీ లెవెల్లో వెళ్ళి బిగ్ బాస్ ఆడడానికి వర్త్ కండిషన్లో లేడు ప్రస్తుతం, నాట్ రెడీ నవ్ అనే పాయింట్లో ఆ అబ్బాయిని చాలా సాఫ్ట్గా వితౌట్ ఈవెన్ ఎలిమినేషన్ నీట్గా అబ్బాయిని అప్రిషియేట్ చేసి హగ్స్ ఇచ్చుకొని పంపించారు. వాళ్ళ మామ్ షీ ఈజ్ అ వారియర్ అని చెప్పాలి. సింగిల్ మామ్స్ ఆర్ సంథింగ్ రియలీ గ్రేట్ బికాస్ దే డూ మెనీ థింగ్స్ ఫర్ ద ఫ్యామిలీస్. అండ్ సింగిల్ మామ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను ఈ సిచ్యువేషన్లో, బికాస్ ఐ హ్యాపెన్ టు సీ మెనీ మామ్స్, దే ఆర్ సింగిల్, దే డోంట్ గెట్ మ్యారీడ్, ఫ్యామిలీస్ కోసం కష్టపడతారు అండ్ నిజంగా వాళ్ళు వేరే 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 లెవెల్లో అక్కడ ఉంటారు నా దృష్టిలో. ఎందుకంటే బాయ్స్ మాత్రమే చేయగలుగుతాం అనుకునే సొసైటీ నుంచి ఇప్పుడిప్పుడే గర్ల్స్ బయటకు వచ్చి దే ఆర్ సర్వైవింగ్ ఈక్వల్ లెవెల్. ఇలాంటి టైంలో ఒక వారియర్ లాగా ఆ మదర్ అంటే ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఐ నో పర్సనలీ ఇలాంటి సేమ్ స్టోరీస్ ఉన్నాయి తెలిసినాయి. సో అందుకని కొంచెం హై ఫీలింగ్ వచ్చింది ఆ అబ్బాయి పైన. ఆ అబ్బాయి తర్వాత బాగా అంటే వాళ్ళ మమ్మీ బాడీ బర్న్ అయిపోయిందంట. ఓకే, ఒళ్ళు కాలిపోయింది 70%. ఓకే, దాని తర్వాత హస్బెండ్ లేరు, గవర్నమెంట్ టీచర్ ఆమె యాక్చువల్లీ ఇప్పుడు. అండ్ తన స్టడీస్ కూడా చాలా చదువుకోలేని పరిస్థితుల్లో చదువుకొని గవర్నమెంట్ టీచర్ అయింది. సో అక్కడి నుంచే సక్సెస్ ఆమెది. సో సక్సెస్ స్టోరీ బాగుంది, అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ అభిజిత్ గారి మీద నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ఇద్దరు లేచిర్రు, స్టాండింగ్ క్వశ్చన్ ఇచ్చి సెల్యూట్ లాగా టైప్ దే గేవ్ క్లాప్స్ అండ్ నుంచొని ఆమెకి టువర్డ్స్ రెస్పెక్ట్ చేస్తుంటే మనోడు లెవెలే లేవైపోతే నాకు అప్పుడే అనిపిస్తుంది, అరే ఇంద్ర మనోడు లేస్తలేడు, మనోడు అంటే జర మనకు ఫేవరెట్ కదా, ఎక్కువ పొగుడుతాం మనని, ఆయన యాటిట్యూడ్ నచ్చుతుంది. పర్సనలీ అభిజిత్ గారు నాకు నచ్చుతారు. సో ఆ హై సడన్గా కొంచెం డ్రాప్ అయిందనమాట. అరే లేస్తలేడు ఇంద్ర అంటే యాటిట్యూడా ఆరగెన్సా అని అనిపించే లోపే ఆయన స్పీచ్లో మళ్ళీ కన్విన్స్ చేసేసాడు మనోడు. యా, హీ కన్విన్స్డ్ మీ. అంటే వాళ్ళ మమ్మీకి మీరు చూస్తున్నారో లేదో తెలియదు, బట్ మీ అబ్బాయిని చాలా బాగా పెంచారు అండ్ ఆమెని కొంచెం ప్రైజ్ చేసిండు, పొగిడిండు. సో దట్ అగైన్ ఐ కాంప్రమైజ్డ్. సో బేసిక్గా లేవాల్సిన పని లేదు, ఇక్కడ లేస్తే చాలు. మేబీ అగైన్ జర మనల్ని వెనకేసుకొచ్చుడు బాగా అలవాటు అదేందో మరి షట్ బ్రో. దాని తర్వాత అదేలే చాలా కష్టపడింది, 6 to 11 వరకు వర్క్ చేసింది అదంతా. సో అందరే హగ్స్ ఇచ్చి పంపించారు. ఓకే, 10th శ్వేత ఫ్రమ్ హైదరాబాద్. ఆమె ఫిట్నెస్ లెవెల్స్ నాకు హైలైట్ అనిపించింది. పుషప్స్ కొట్టమంటే పుషప్స్ కొడుతుంటే బిందు గారు అన్నారు, దిస్ ఈజ్ నాట్ నువ్వు యూ క్యాన్ డూ మోర్ బెటర్ అంటే ఏం బెటర్ చేయగలుగుతుందా అనుకున్నా. ఇట్లా పెట్టకుండా ఇట్లా ఓన్లీ ఫింగర్స్ మీద పెట్టింది. దాని తర్వాత ఒక సింగిల్ లెగ్ లేపి చేసింది. ఐ వాజ్ లైక్ ఓ మేన్ కమ్ ఆన్. అంటే ఇనిషియల్గా ఒక ఆమె నన్ను అబ్యూస్ చేస్తే నేను ఫైట్ చేసిన అన్నది చూసారా. సో ఆమె ఏదైతే ఫైట్ బ్యాక్ చేసి బాయ్స్
నీ కొట్టే ఆడవాళ్ళగా రెడీ అవ్వాలనుకున్నాను అన్నది ఈ శ్వేత అట్లానే అనిపించింది నాకు. షీఈ్ అ మోడల్, షీఈ్ అ ఫిట్నెస్ ఉంది ఆమెకి. షీఈ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ యూకే అండ్ జస్ట్ బిగ్ బాస్ షో కోసమే ఇక్కడికి వచ్చింది. అండ్ మమ్మీ వాళ్ళని చూసినట్టు కూడా ఉంటుందని వచ్చిందంట. అండ్ షీ హ్యాడ్ అ సాడ్ స్టోరీ. హర్ మామ్ ఈజ్ హ్యావింగ్ అ క్యాన్సర్ అండ్ డెత్ బెడ్ మీద ఉంది వాళ్ళ మమ్మీ. స్టిల్ బిగ్ బాస్కి వచ్చింది. అండ్ నవదీప్ అన్నాడు, ఈ టైంలో నువ్వు మీ మమ్మీ దగ్గర ఉండకుండా, అభిజిత్ గారు కూడా అన్నారు, మీ మమ్మీ దగ్గర ఉండకుండా ఇక్కడ ఇది అవసరమా అంటే, ఇది నాకు అవసరం అనిపిస్తుంది, ఐ వాంటెడ్ టు బీ. నేనేమనుకున్నా అంటే ఆ పర్టికులర్ పాయింట్ మీద, అంటే వాళ్ళ మమ్మీని కూడా కేర్ చేయకుండా వచ్చి ఇక్కడ ఉంటా అంటుంది, ఆమెకి మనస్సాక్షి లేదా, హ్యుమానిటేరియన్ బేసిస్ కింద ఆమెకి రెడ్డిస్తారా అనుకునే నేను. అగైన్ వాళ్ళేం ఆలోచించుకున్నారో, మేబీ ఇలాంటి ఒక క్యాండిడేటు బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇచ్చేవాడేస్తుంది అని అనుకున్నారు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ తర్వాత జడ్జిమెంట్ చెప్పేటప్పుడు అంటే ఫిజికలీ షీ కెన్ డూ మోర్ బెటర్, ఫార్ బెటర్ అనేది అయితే వాళ్ళ ఒపీనియన్లో ఉండే. సో యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ ఈమెకి 3 రెడ్లు వచ్చినాయి. ఓకే, అండ్ లెటెస్ట్ సీ. నాకైతే ఆమె మీద మంచి నమ్మకం ఉంది, గట్టి పోటీ ఇస్తుంది ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు అయితే. అండ్ ఆమెకు టాస్క్ ఇచ్చారు రిలేషన్షిప్లో. షీఈ్ లైక్ ఆడనవదీప్, చెప్పే కదా. ఇప్పుడు ఈమె పేరు శ్వేత, ఇప్పటిదాకా ఆమె పేరు చెప్పలేదు నేను. సో ఆడనవదీప్ అని అన్నారు. సో ఆడనవదీప్ అయితే మొత్తానికి మగ నవదీప్ని ప్రపోజ్ చేసింది. ఓకే, సో ప్రపోజ్ చేసిన విధానంలో ప్రాబబ్లీ నవదీప్ ఏమైందో మరి ఆయన గ్రీన్ ఇచ్చాడు యాక్చువల్లీ. షీఈ్ డిజర్వ్డ్ ఇట్. కాకపోతే ఏంటంటే నేను చెప్పా కదా, ఎవరైతే స్టేజ్ మీద వచ్చి పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి గ్రీన్లు ఇస్తున్నారు. అంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ దే ఆర్ వర్త్ ఓన్లీ ఇస్తారు. కాకపోతే ఆ లైన్ వాళ్ళకి నేను చెప్పిన లైన్ కనెక్ట్ అవుతుంది, అందుకే నేను చెప్తున్నాను అనమాట. సో 3 ఇచ్చారు. చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను నేను ఇవాళ, ఏందో అయినా 30 నిమిషాలు అయిపోయింది బ్రో. సరేది అయితే తర్వాత అయిపోయింది. టక టాప్ 6కి రమ్మన్నారు. టాప్ 6 మెంబర్స్ వచ్చారు. టాప్ 6 మెంబర్స్ పేర్లు కూడా గుర్తున్నాయి బ్రో నాకు. అనురత్నం, డిమోన్ పవన్, ఇంకా ప్రసన్న కుమార్, నిఖిత, శ్వేత, ఇంకొక అమ్మాయి పేరు మిస్ అయింది, గుర్తులేదు. సో వీళ్ళందరూ టాప్ 6లో ఉన్నారు. అండ్ మిగతా 16 మెంబర్స్ని కూడా స్టేజ్ మీదకి రమ్మన్నారు. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ హోల్డ్లో ఉన్నారు. ఓకే, సో రేపటి ఎపిసోడ్ డేర్ ఆర్ డై, ఇది పిచ్చ క్రేజీ ఉండబోతుంది. ఎందుకంటే నేను చూసిన ప్రోమో ఫుల్ కొట్టుకుంటురు. అరే బ్రో, టాస్క్లు అంటే స్టార్ట్ అయినాయి అనిపించింది నాకైతే. బాగుంది. అంటే ఆ హడావుడి, ఆ అరుసుకోవడాలు, యూనో వాళ్ళు చేసిన టాస్కులు, ఆ ఫుడ్ ఛాలెంజ్ ఏదో పెట్టారు బెలూన్స్తోని, యూనో అదొకటి. అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే మాస్క్ మ్యాన్ గుండు వేసుకుంటున్నాడు ట్రిమ్మర్తోని. ఓకే, ఇలాంటి దారుణమైన టాస్కులు పెడుతున్నారు. మరి ఎవరెవరు టాప్ అంటే ఇంకా 16లో నుంచి 9 మెంబర్స్ని ఇటు తీసుకెళ్ళాలి. అంటే ఈ 6లో ఇంకొక 9 కావాలి. సో దట్ ఇట్ విల్ బీ టాప్ 15. టాప్ 15కి మళ్ళీ ఛాలెంజెస్, మళ్ళీ టాప్ 5. ఓకే, సో ఇలా వెళ్తుంది. అండ్ నాకు తెలిసి ఇది మ్యాక్సిమం September 15th వరకు ఉండబోతుంది. దాని తర్వాత బిగ్ బాస్ 9 అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. ఎస్, నాకు ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది. రానున్న రేపు ఎపిసోడ్ అయితే ఇంకా క్రేజీ ఉండబోతుంది అనేది నాకు అర్థమైపోతుంది ఈ ఎపిసోడ్లో. ఈ రివ్యూ అయినంతవరకే. సో మీకు ఎవరు నచ్చారు, మీకు ఏమేమి అనిపించింది, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ నా రివ్యూకి సంబంధించి మీకు ఏదైనా పాయింట్స్ ప్లస్ అనిపిస్తే కమెంట్ చేయండి, నెగిటివ్ అనిపిస్తే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. లెట్ మీ నో హౌ ఐ ఆమ్ రివ్యూయింగ్ ద స్టోరీస్ అండ్ ఆల్. అండ్ ఎస్, కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. షేర్ చేయండి. షేర్ ఏం చేస్తారులే, ఓకేనా, చేయండి వీలైతే. ఓకేనా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే వచ్చేస్తుంది. ఓకేనా, సో మీరు చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే స్టార్టింగ్ స్టేజ్ కదా, కొంచెం ముందుకు వెళ్తా. ఓకేనా, మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ వెళ్తాం. టేక్ కేర్, బాయ్.